నమస్తే, మేము హైదరాబాద్ తెలంగాణ నుంచి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9010548894. మీరు మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, అక్కడ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అని ప్రెస్ చేయండి. మీకు మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో ప్రతిదీ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. ఇక్కడ వచ్చేసేసి మన దగ్గర ఇంపాక్ట్ మెటల్ డిటెక్టర్ ఉంది. 17.5 ఇంచ్ కాయిల్ ఇక్కడ చూడండి. ఈ 17.5 ఇంచ్ కాయిల్ ప్రపంచంలో ఏ ఒక్క మిషన్, ఏ ఒక్క మ్యానుఫ్యాక్చరర్ కూడా తయారు చేయరండి, ఒక్క నోక్తా వాళ్ళు తప్ప. నోక్తా డిటెక్టర్స్ అన్నమాట. ఈ 17.5 ఇంచ్ కాయిల్ ఉండడం వల్ల మీకు డీప్ అన్నది ఎక్కువగా వస్తుంది. ఈ సెగ్మెంట్లో 17.5 ఇంచ్ కాయిల్లో ఈ సెగ్మెంట్లో ఏ మ్యానుఫ్యాక్చరర్ కూడా తయారు చేయదని అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి డెప్త్ కూడా ఎక్కువగా పోతుందండి. చూడండి ఇక్కడ మీరు చూస్తే 17.5 ఇంచ్ కాయిల్ అనమాట. ఇంత పెద్ద కాయిల్ ఉండడం వల్ల డీప్ అన్నది ఎక్కువగా వస్తుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాయిల్ సైజుని బట్టి మాత్రమే డెప్త్ వస్తుంది. అదొక విషయం గుర్తుపెట్టుకోవాలి. కాయిల్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే అంత డీప్ వస్తుంది, చిన్న కాయిల్ ఉంటే తక్కువ డెప్త్ వస్తుంది. మరియు ఇందులో ఇంపాక్ట్ ప్రో అనమాట ఇది. ఇందులో వచ్చేసేసి మనకు మల్టీ ఫ్రీక్వెన్సీ ఇక్కడ చూడొచ్చు. చూడండి, ఫ్రీక్వెన్సీ వచ్చేసేసి 5, 14, 20. మన ఇండియన్ సాయిల్కి తగ్గట్టుగా ఏ ఫ్రీక్వెన్సీ కావాలంటే ఆ ఫ్రీక్వెన్సీ పెట్టుకోవచ్చు. మన యాక్చువల్ ఇండియన్ సాయిల్కి అయితే ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉండాలండి. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అన్న వీడియోస్ కూడా నేను చాలా చేయడం అయితే జరిగింది. ఫ్రీక్వెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్. మామూలుగా చెప్తున్నాను నేను నీకు. ఫ్రీక్వెన్సీ మీకు ఎంత తక్కువగా ఉంటే మన ఇండియన్ సాయిల్ మినరలైజేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిస్టర్బెన్స్ అన్నది ఉండదు. మీకు ఈవెన్ 20 కిలోహర్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే యాక్చువల్ 61, 81 కిలోహర్ట్స్ కూడా ఉంటాయి. కానీ ఇందులో ఉన్నది మాత్రం 5, 14, 20 అనమాట. 5 కానీ 14 కానీ ఎనఫ్ మన ఇండియన్ సాయిల్కి. అంతకన్నా ఎక్కువగా పెట్టారనుకోండి మీకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది, మినరల్స్కి కూడా పట్టుకుంటుంది అనమాట. అంటే మన ఇండియాలో ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఖనిజం అంటే సపోజ్ మీకు ఐరన్ ఓర్ కానీ లేదంటే సిలికాన్ కానీ ఇంకా ఏ ఇతరత్ర లోహాలు ఎక్కువగా మిక్సింగ్ అయి ఉంటాయి అన్నమాట. మిళితమై మట్టితో పాటు ఉంటాయి కాబట్టి దానికి కూడా పట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. మనకు కావాల్సింది మనిషి తయారు చేసి పెట్టిన మెటల్స్నే కానీ భూమిలో పుట్టిన ఖనిజాన్ని మనకు అవసరం లేదు. కాబట్టి మనం ఎక్కువ ఫ్రీక్వెన్సీది ప్రిఫర్ చేయకండి. బయట దేశంలో ఫ్రీక్వెన్సీ అన్నది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే భూమి లోపల నగెట్స్ ఉంటాయి. నగెట్స్ అంటే బంగారం మట్టి లోపల పుడుతుంది కాబట్టి సౌత్ ఆఫ్రికా కానీ, సోమాలియా కానీ, ఆస్ట్రేలియా కానీ అలాంటి ఏరియాస్లో పనిచేస్తుంది అనమాట. మన ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు కోలార్ అని తీసుకోవచ్చు, కేజీఎఫ్ అని తీసుకోవచ్చు. కొన్ని పిక్చర్ కూడా వచ్చింది, కేజీఎఫ్ పిక్చరు. కోలార్ మైన్స్ బెంగళూరులో, ఈవెన్ అలాంటి ప్లేసెస్లో మీకు మాత్రం ఈ ఫ్రీక్వెన్సీ ఎక్కువ పెట్టుకునేది తీసుకోండి. ఇది మనకు ఆల్రౌండర్ మెటల్ డిటెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు, భూమిలో పుట్టిన నగెట్స్ను కూడా 20 కిలోస్ పెట్టుకోవడం వల్ల మీకు ఈజీగా పట్టుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండడం వల్ల చిన్న చిన్న మెటల్స్ని ఈజీగా క్యాచ్ చేస్తుంది. అలాంటప్పుడు కాయిల్ సైజ్ కూడా చిన్నగా ఉండాలి. పెద్ద కాయిల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి. ఫ్రీక్వెన్సీ ఎక్కువ పెట్టి పెద్ద కాయిల్ పెడితే మళ్ళీ అది నాయిస్ సిగ్నల్ రావడమే మొదలవుతుంది. కాబట్టి ఫ్రీక్వెన్సీ ఎక్కువ పెట్టుకుని కాయిల్ సైజ్ చిన్నగా చేసుకోండి. ఇది అందుకే ఆల్రౌండర్ మెటల్ డిటెక్టర్ అన్నారు. ఆల్రౌండర్ మెటల్ డిటెక్టర్ అంటే లైక్ జియో హంటర్ లాగానే. ఇక్కడ మీరు చూడొచ్చు జియో హంటర్ ఎలా ఉందో అలా అంత పెద్ద కాయిల్, డీప్ సెర్చ్ కాయిల్ కూడా వస్తుంది. ఇక్కడ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది డీప్ సెర్చ్ కాయిల్. ఇలాగే ఇది కూడా అంటే ఆ సెగ్మెంట్లో జియో హంటర్ ఎట్లయితే కింగ్ అని మనం చెప్పుకుంటున్నామో అలాగే డీప్ హంటర్ కూడా అలాగే అని మనం అనుకోవచ్చు. అంటే ఈ యొక్క ఆ ఇంపాక్ట్ మెటల్ డిటెక్టర్ కూడా అలాగే అనుకోవచ్చు. ఈ సెగ్మెంట్లో అంటే 10 feet డెప్త్ సెగ్మెంట్లో ఇది ఒక ఇంపాక్ట్ మెటల్ డిటెక్టర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. జియో హంటర్ అనేది మనకు వచ్చేసేసి అక్కడ మీరు చూసినట్టయితే కాయిల్ సైజ్ పెద్దగా ఉంటుంది, 4/3 ఉంటుంది కాబట్టి అది డీప్ ఇంకా ఎక్కువగా వస్తుంది, 30 feet వస్తుంది అనమాట. కాబట్టి ఆ సెగ్మెంట్లో అది ప్రైస్ ఎక్కువగా ఉంటుంది, 3D ఎక్కువగా ఉంటుంది. జియో హంటర్ 3D ఆ సెగ్మెంట్లో అది కింగ్ అయితే ఈ 10 feet డెప్త్లో అంటే 10 feet డెప్త్లో కంపెనీ అయితే 16 feet అని చెప్తుంది. కానీ 16 feet అయితే రాదు, 10 feet అయితే ఈజీగా వస్తుంది. ఆ 10 feet డెప్త్లో ఈ యొక్క కాయిల్ అన్నది, ఈ పెద్ద కాయిల్ ఇందాక చూపించాను కదా, అది బెస్ట్ అని చెప్పొచ్చు. ఏ కంపెనీ కూడా 17.5 ఇంచ్ కాయిల్ తయారు చేయదండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 15 ఇంచుల కాయిల్ తోటే వస్తుంది. కాబట్టి 15 ఇంచుల కాయిల్ అన్నది మీకు డెప్త్ అంతగా ఉండదు. కంపేర్ టు మీరు ఈ యొక్క ఇంపాక్ట్ ప్రో 17.5 ఇంచ్ కాయిల్ తోటి మీరు కంపేర్ చేసుకుంటే కనుక ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. 15 ఇంచ్ కాయిల్ ఉంది కాబట్టి
డెప్త్ తక్కువగానే వస్తుంది. మల్టీ ఫ్రీక్వెన్సీ కూడా ఉంది. 5, 14, 20 అని గోల్డ్ కానీ సిల్వర్ కానీ బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. ఇందులో ఏమేమి వస్తాయి ఏంటిది ఎట్లా అనేసి ఇక్కడ మీకు మామూలుగా పైన చూపిస్తున్నాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత బాక్సింగ్ ఇలా ఉంటుంది చూడొచ్చు మీరు. 17.5 ఇంచ్ కాయిల్ తోటి నేను ఇంతవరకు వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు నేను వచ్చి 11 ఇంచ్ కాయిల్ తోటి కూడా మీకు డీప్ లో కూడా పట్టుకుంటుంది. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. ఒక బండ కింద పెట్టి ఒక మెటల్స్ ని చాలా డీప్ లో పట్టుకుంటుంది అని చాలా మంది కూడా కామెంట్ చేశారు. కాబట్టి ఒకవేళ ఆ వీడియో మీరు కానీ మిస్ అయితే మా ఏషియన్ డిటెక్టర్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆ వీడియోని కూడా చూడండి. గోల్డ్ ఎలా పట్టుకుంటుందో, చిన్న మెటల్ ని కూడా చాలా దూరంలో అయితే పట్టుకుంటుంది. చూశారు కదా, ఇక్కడ ఇవన్నీ వస్తుంటాయి మనకు. ఇది చూడండి, సెట్టింగ్స్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే జస్ట్ మనం ఇది ఒకటి ఆన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మినరలైజేషన్ సాయిల్స్ లో మస్తు మిషన్ అయితే అని చెప్పుకోవచ్చు మనము. మిషన్ అయితే ఇక్కడైతే ఆన్ అయిపోయింది అండి. ఆన్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మనకు డీప్ మోడ్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా డీప్ మోడ్ ఉండడం వల్ల మనకు డీప్ ఎక్కువగా వస్తుంది. చాలా మంది నేను ఎస్టీఏ మోడ్ వాడతాను, జనరల్ మోడ్ వాడతాను అంటారు, కానీ దానివల్ల మీకు డీప్ అయితే రాదు. ఎప్పుడు డీప్ మోడ్ పెట్టుకోనికైతే ప్రయత్నించండి. ఇంకోటి వచ్చేసేసి ఇట్లా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. మనం సెట్టింగ్ చేస్తే డిస్టర్బెన్స్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్యాటరీ అన్నది మనకు ఛార్జింగ్ డౌన్ గా ఉంటే మనం బ్యాటరీ ఛార్జింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫ్రీక్వెన్సీల కంటే మనం ఇక్కడ చూడండి, నేను ఫ్రీక్వెన్సీలకు తీసుకెళ్తున్నాను. కొన్ని మిషన్లు మాత్రం మనం ఓన్లీ 1 ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇప్పుడు చూడండి 5 కిలో హర్ట్జ్ ఉంది. ఇది 5 ఫ్రీక్వెన్సీ అనమాట. 5 ఇందులో 14 మళ్ళీ అక్కడికి వెళ్దాం. 5, 14, 20 ఇట్లా మీకు ఏ ఫ్రీక్వెన్సీ కావాలంటే ఆ ఫ్రీక్వెన్సీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము కొన్ని పర్టికులర్ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ లో మీకు ఓన్లీ సింగిల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. 14 కానీ 5 కానీ లేదంటే 15 కానీ లేదంటే 13 కానీ లేదంటే 10 కానీ అలాంటి ఫ్రీక్వెన్సీస్ ఉండడం వల్ల మీరు పర్టికులర్ కొన్ని సాయిల్స్ లోనే మీరు పనిచేస్తే తప్ప అన్ని సాయిల్స్ లో అదైతే పనిచేయదు. ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని సాయిల్స్ లో మీకు ఖనిజాలు ఎక్కువగా ఉండవు కాబట్టి పర్టికులర్ రాజస్థాన్ అలాంటి ఏరియాస్ లో బాగానే పనిచేస్తుంది. కానీ మినరలైజర్స్ సాయిల్స్ లో ఉన్న సౌత్ సైడ్ కానీ అలాంటి ఏరియాలోకి వెళ్తే మీకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మధ్యప్రదేశ్ కూడా మినరలైజ్డ్ సాయిల్స్, అలాంటి ప్లేసెస్ లో మీకు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలా వస్తుంది డిస్టర్బెన్స్. కాబట్టి ఇలాంటి ప్లేసెస్ లో మీరు ఆపరేట్ చేయలేరు అనమాట. కాబట్టి పల్స్ ఇండక్షన్ మిషన్ కూడా అలాగే ఉంటుంది. అది మీకు జబర్దస్త్ గా పనిచేస్తుంది. ఈవెన్ ఇసుక నేలల్లో మీకు బాగా పనిచేస్తుంది. కానీ అది మనకు ఖనిజం ఉన్న నేలల్లో పల్స్ ఇండక్షన్ అయితే పనిచేయదు. చాలా మంది ఈ మధ్యన పల్స్ ఇండక్షన్ తెప్పియండి, పల్స్ ఇండక్షన్ అంటున్నారు. మీకు వీడియోలో బాగానే వస్తుంది మీకు, ఎందుకంటే మినరల్స్ ఉండవు కాబట్టి పల్స్ ఇండక్షన్ జబర్దస్త్ మిషన్ అని చెప్పొచ్చు. కానీ రియాలిటీగా మీరు బయటికి వచ్చి మార్కెట్ లో తిప్పుతున్నప్పుడు మాత్రం పల్స్ ఇండక్షన్ మిషన్ కరెక్ట్ కాదు, ఇండియన్ సాయిల్ కి సెట్ కాదు. అంతకుముందు పల్స్ ఇండక్షన్ లో PI Max అని వచ్చేది. వాళ్ళు కొంచెం లేటెస్ట్ టెక్నాలజీ వాడడం వల్ల VLF అన్నది కూడా అందులో వెరీ లో ఫ్రీక్వెన్సీ కూడా పెట్టడం వల్ల కొంచెం అది మన ఇండియన్ సాయిల్ కి కొన్ని రోజులు అంటే బాగానే ఉంది అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ఆ కంపెనీ కూడా క్లోజ్ అయిపోయింది. కంపెనీ కూడా లేదు కాబట్టి ఇంకా వేరే వచ్చినవి కూడా చాలా. నేను పల్స్ ఇండక్షన్ మిషన్ పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ అయితే అయ్యానండి. కానీ పల్స్ ఇండక్షన్ మిషన్లు కరెక్ట్ కాదు. పల్స్ ఇండక్షన్ మిషన్లు తీసుకోవడం వల్ల మీరు ఇబ్బంది తప్ప ఇంకా ఏది ఉండదు. మెటల్ లేని దగ్గర కూడా సౌండ్ వస్తుంది, ఇసుక నేలలకు కూడా సౌండ్ వస్తుంది, ఖనిజానికి కూడా సౌండ్ వస్తుంది, సున్నపు నేలలకు కూడా సౌండ్ వస్తుంది. అలాంటి ప్లేసెస్ లో అలాంటి ప్లేసెస్ లో మీరు వెళ్ళినప్పుడు మీ యొక్క సమయం వృధా తప్ప ఏది ఉండదు. ఇప్పుడు నేను దీన్ని సెట్టింగ్ చేస్తున్నాను. సెట్టింగ్ చేసిన తర్వాత మీకు డిస్టర్బెన్స్ కూడా ఉండదన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రీక్వెన్సీ ఇక్కడ చూసారుగా 5 పెట్టుకుందాం. మన ఇండియన్ సాయిల్ కి 5 అని చెప్పాను కదా. 5 ఫ్రీక్వెన్సీ పెట్టుకోవడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ కూడా మీకు తగ్గుతుంది. దాని తర్వాత మనం గ్రౌండ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. గ్రౌండ్ బ్యాలెన్స్ కూడా ఈజీ అండి, అంత పెద్ద కష్టమేమి కాదు. చాలా ఈజీగా మనం ఈ యొక్క మిషన్ ని గ్రౌండ్ బ్యాలెన్స్ కూడా చేయొచ్చు. మనము ఎంత ఆపరేటింగ్ ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఫ్రెండ్లీగా ఉంటుందని అయితే మీరు చెప్పొచ్చు. డెప్త్ పరంగా కూడా చిన్న కాయిల్ తోటి కూడా మీకు చాలా డెప్త్ అయితే వస్తుందండి. నేను పర్సనల్ గా అయితే చూడడం అయితే జరిగింది. ఐరన్ అన్నది కూడా కంప్లీట్ గా బంద్ చేసుకోవచ్చు. కొన్ని మిషన్ లో ఐరన్ అన్నది మీకు ఆఫ్ కాదు, కానీ ఈ మిషన్ లో మీకు ఐరన్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను వచ్చేసేసి ఐరన్ అనేది ఆఫ్ చేసి పెట్టాను. ఇప్పటిదాకా మీకు సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఇది ఐరన్ అనమాట. ఇప్పటిదాకా మీకు క్విక్ అని సౌండ్ వచ్చింది. ఇప్పుడు సౌండ్ లేదు. మెటల్ పైకి వెళ్ళినప్పుడు అయితే సౌండ్ క్లారిటీగా వస్తుంది, చూడవచ్చు మీరు. చూసారు కదా, 40 లోపల వస్తే ఐరన్ అనేసి మనం చాలా సార్లు చెప్పుకోవడం అయితే జరిగింది. చూసారు కదా ఐరన్ కి ఎంత ఈజీగా క్యాచ్ చేస్తుందో. ఇప్పుడు మనం ఐరన్ ఆఫ్ చేసుకోవాలంటే మనం ఈ రెడ్ బటన్ నొత్తిన తర్వాత ఇక్కడ గెయిన్ 40 డిస్క్ అని ఉంటుంది. డిస్క్ లో 40 పెడితే ఐరన్ ఆఫ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఐరన్ పైన మీకు ఎటువంటి సౌండ్ అయితే ఉండదండి. అంటే మీకు ఇది అంత బాగా పనిచేస్తుంది. ఇక్కడ మనకు చూడొచ్చు, అక్కడ గోల్డ్ కూడా పెట్టడం
ఐరన్ పైన వెళ్ళాను, ఐరన్ పైన ఎటువంటి సౌండ్ అయితే లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు మనకు నగెట్స్ ఉందన్నమాట. నగెట్స్ అంటే చిన్న చిన్న ఈ జ్యువెలరీని కూడా నగెట్సే అంటారు, ఎందుకంటే ఇందులో పర్సెంటేజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి, చిన్న చిన్నగా ఎక్కువ పర్సెంటేజ్ గోల్డ్ ఉండదు కాబట్టి ప్యూరిటీ. ఇలాంటి దానికి మీకు పట్టుకోవడం అనేది చాలా కష్టం వేరే డిటెక్టర్లు, కానీ ఇది మాకు 5 ఫ్రీక్వెన్సీలో కూడా ఈజీగా క్యాచ్ చేస్తుంది. ఒకవేళ మనం ఫ్రీక్వెన్సీ మార్చుకున్నాం అనుకోండి, 20 పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఈజీగా క్యాచ్ అవుతుంది. చూడండి, కొంచెం సౌండ్ కూడా ఎక్కువగా వస్తుంది, కొంచెం అప్పు తీసుకున్నా కూడా క్యాచ్ అవుతుంది అనమాట. చూశారు కదా. ఇది మనకు జ్యువెలరీ కూడా ఈజీగా క్యాచ్ అవుతుంది. ఆల్రౌండర్ మెటల్ డిటెక్టర్ అని అయితే చెప్పొచ్చు. మామూలుగా అయితే మీకు కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఆ మోడల్స్ పర్సనల్గా నాకు ఎక్స్పీరియన్స్, ఆ పర్సనల్ దానిపైన ఆ మెటల్ డిటెక్టర్ తోటి మీకు ఇట్లా జ్యువెలరీ ఉందనుకోండి, ఇట్లాంటి జ్యువెలరీ పైన మీరు వెళ్తే మాత్రం 100% ఐరన్ ఆఫ్ చేసిన తర్వాత రాదు, కానీ ఇదైతే మీకు పక్కా వస్తుంది. ఎందుకంటే మనం 20 ఫ్రీక్వెన్సీ పెట్టాం కదా, 20 ఫ్రీక్వెన్సీ పెట్టడం తోటి మీకు డెప్త్ అంటే మీకు దాన్ని ఈజీగా క్యాచ్ చేస్తుంది అనమాట. అంటే ఇది మనకు మల్టీ ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల ఇది ఒక ఉపయోగం. అదే కనుక మీకు మల్టీ ఫ్రీక్వెన్సీ లేకపోతే మీకు ఇబ్బంది అయితే అవుతుందండి. ఓన్లీ 1 ఫ్రీక్వెన్సీ ఉండడం వల్ల మీకు మెటల్ పైకి వెళ్ళినప్పుడు అలాంటి నగెట్స్ అంటే భూమిలో పుట్టిన బంగారం ఏదైతే ఉంటుందో దాన్ని అయితే క్యాచ్ చేయదు. ఇది మనకు ఆల్రౌండర్ మెటల్ డిటెక్టర్ అని అయితే ప్రస్తుత మార్కెట్లో మనం దీన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క వీడియో ఇక్కడతో ఎండ్ అవుతుంది. మీరు కానీ మా యూట్యూబ్ ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తామో మీకు కూడా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. తద్వారా మీరు కూడా మా వీడియోస్ని చూడవచ్చు. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.